డియర్ స్టూడెంట్స్, సండే జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వాంట్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్. 22nd క్వశ్చన్ నుంచి మనకి క్వాంట్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. a ప్లస్ బి ఒకటి అయితే 1/a² ప్లస్ 1/b² ప్లస్ 2/ab విలువ ఎంత? సో ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ప్రకారం కంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం తీసుకునేటటువంటి వాల్యూ వల్ల ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇన్ఫైనైట్ రాకూడదు, అంటే డినామినేటర్లో 0 రాకూడదు. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, రెండిటికి వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చేలాగానే మనం వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ a ప్లస్ బి ఒకటి అవ్వాలి కాబట్టి ఏని 1/2 అదే విధంగా బిని కూడా మనం 1/2 అని తీసుకున్నట్లయితే ఏ కాంబినేషన్ మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు నేను చెప్తున్నాను రీజన్. ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఒకటే అయినప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, a² ఇంటూ బి ఉంది. ఈ రెండు వాల్యూస్ సేమ్ అయినప్పుడు ఇది n అనుకుందాం, ఇది n అనుకుందాం. ఇక్కడ డినామినేటర్లో n³ ఉంది, ఇక్కడ డినామినేటర్లో కూడా n³ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏది కరెక్ట్, థర్డ్ ఫోర్త్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి ఇలా ఉండేటటువంటి కాంబినేషన్ తీసుకోకూడదు. ఇది రెండో పాయింట్. సో మరి అలా మనం వాల్యూస్ ఏమేమి తీసుకోవాలి అని అంటే బి కానీ ఏ కానీ ఏదైనా 0 తీసుకున్నాము అని అనుకోండి, డినామినేటర్ 0 అయిపోతుంది, ఇన్ఫైనైట్, అది తీసుకోకూడదు. కాబట్టి నేను ఏని 1/3 అని తీసుకుంటున్నాను, బిని 2/3 అని తీసుకుంటున్నాను. a ప్లస్ బి అనేది 1 అయింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/a² అన్నాం, a² అంటే 1/9, 1/1/9 అన్నాం కాబట్టి అది 9కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ 1/b², b² అంటే 4/9, 1/4/9 అంటున్నాం కాబట్టి దట్ బికమ్స్ 9/4. ప్లస్ 2/a ఇంటూ బి అని ఉంది, ఏబి అంటే 2/9, 2/9 న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూ చూసినట్లయితే 9 + 9 18, 18 ప్లస్ 9/4, 9/4ని 2/4గా రాయొచ్చు మనం. అప్పుడు మొత్తం మనకి 21/4 వాల్యూ వచ్చింది. ఈ ఆప్షన్లో ఎక్కడుంది అనేది వెరిఫై చేద్దాం. a² b² అంటే ab² అనొచ్చు, ab అంటే 2/9, 2/9² అంటే 4/81, 1/4/81 కాబట్టి 81/4గా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 21/4కి ఈక్వల్ అవుతుంది. సో మన ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 1/ab అవుతుంది. ab అంటే 2/9 అన్నాము, అంటే ఈ వాల్యూ 9/2కి ఈక్వల్. ఇది అవదు, అది అవదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. సో ఆప్షన్స్ ని మనం తీసుకొని వెళ్ళినట్లయితే కనుక క్వశ్చన్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డివిజన్ పార్ట్ కంప్లీట్ చేద్దామండి, తర్వాత మల్టిప్లికేషన్ కంప్లీట్ చేద్దాము. అప్పుడు మనకి ఈ ఎంటైర్ బ్రాకెట్లో వాల్యూ వచ్చేస్తుంది. 48/6 అంటే ఇది 8 అవుతుంది, 12 ఇంటూ 2 అంటే 24 అవుతుంది. పాజిటివ్ నెంబర్ 25 + 24 49, 49 మైనస్ 8 అంటే 41, ప్లస్ 78 ఉంది, మైనస్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనేది ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ కంప్లీట్ చేద్దాం. 25 మైనస్ 20 అంటే 5 అవుతుంది. 3 ఆఫ్ 5 అంటే 3 ఇంటూ 5 అని 15, 15 ప్లస్ 5 అంటే 20. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 20 దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసాము అని అనుకుంటే 21 అవుతుంది. 21 ప్లస్ 78 అంటే 99. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, pipe A can fill a tank in 3x hours and pipe B can empty the full tank in 5x hours. When both the pipes are open together, then the tank gets filled in 52 hours and 30 minutes. Find the value of x. మనకి ఏ అనే ఒక గొట్టము ఒక ట్యాంకుని 3x గంటల్లో నింపగలదు, మరియు బి అనే గొట్టము ట్యాంక్ని 5x గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకటేమో ఫిల్ చేస్తుంది, ఇంకొకటేమో ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసేదాన్ని 5x అని అనుకున్నాం. ఫస్ట్ ఏ, తర్వాత బి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి 15x ఎల్సిఎం అవుతుంది. అంటే ఫస్ట్ ట్యాప్ 5 యూనిట్స్ని ఫిల్ చేస్తుంది, సెకండ్ ట్యాప్ 3 యూనిట్స్ని ఎంటీ చేస్తుంది. మొత్తం మనము 15 అని అనుకుందాం. రైట్, ఇప్పుడు
రెండు గొట్టాలను ఒకేసారి తెరిచాము అని అంటున్నారు. రెండు గొట్టాలని ఒకేసారి తెలిసినప్పుడు ఒకటేమో 5 యూనిట్స్ పాజిటివ్ చేస్తుంది, ఇంకోటేమో 3 యూనిట్లు తీసేస్తుంది. రెండు కలిపి 2 యూనిట్లు మాత్రమే చేస్తుంది. ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేయాలి అని అంటే 15x డివైడెడ్ బై 2 అని అంటాం. ఇది 52 గంటల 30 నిమిషాలకు ఈక్వల్ అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అన్నారు. 52 గంటల 30 నిమిషాలు అంటున్నారు. మొత్తాన్ని గంటల్లోకి మార్చేద్దాం. 30 నిమిషాలు అని అంటే 1/2 అవర్. 52 1/2 అని అన్నాం కాబట్టి 105 డివైడెడ్ బై 2 గంటలకు ఈక్వల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 15 అనేది 7 టైమ్స్. మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ కనుక్కోమని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇది యూనిట్స్ మెథడ్ లో మనం చేసామండి. A boat can row still water with a speed of 16 km/h. The speed of the boat in still water is 4 times of the speed of the stream. It covers x kilometers downstream, x minus 12 kilometers upstream in a total 3 hours. Find the value of x. ఒక పడవ నిశ్చలమైన నీటిలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని అన్నారు. అంటే m అనేది 16 అని చెప్పారు. అదేవిధంగా నిశ్చలమైన నీటిలో పడవ యొక్క వేగం ప్రవాహ వేగానికి 4 రెట్లు అని అన్నారు. ప్రవాహ వేగానికి 4 రెట్లు అన్నారు కాబట్టి మరి ప్రవాహ వేగం కావాలి అని అంటే డివైడెడ్ బై 4 చేస్తే వస్తుంది. అంటే ఇది 4 అవుతుంది. 4 times 16 సరిపోయింది. అది ప్రవాహ దిశలో x కిలోమీటర్లు మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశలో x మైనస్ 12 కిలోమీటర్లు. x కిలోమీటర్లేమో ప్రవాహ దిశలో అంటే m+s అంటే 20. x మైనస్ 12 కిలోమీటర్లు వ్యతిరేక దిశలో m-s అప్ స్ట్రీమ్ అని అంటాము. అంటే 12. దూరాన్ని మొత్తం 3 గంటల్లో ప్రయాణించింది. ఇదేమో ప్రవాహ దిశలో x కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే టైం. x మైనస్ 12 ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి పట్టే టైం. ఇవి రెండు కలిపినట్లయితే 3 గంటలని చెప్పారు. అయితే మనల్ని అడిగింది x విలువ కనుగొనండి అని. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ వచ్చిన ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసినట్లయితే గనక ఎల్సిఎం తీసుకొని డెఫినెట్ గా ఎక్స్ వాల్యూ వస్తుందండి, నో డౌట్ అందులో. కానీ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి సొల్యూషన్ తీసుకునే దానికంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెరిఫికేషన్ చేస్తే ఈజీ అవుతుంది. ఒకవేళ మనం 20 అని అనుకున్నాం అనుకోండి, 20/20 అంటే 1 అవర్ అయింది. 20 - 12 అంటే 8/12 అంటే 1 కంటే తక్కువ. మొత్తం ఇది 2 గంటల కంటే తక్కువ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. రెండో ఆప్షన్ 30 ఉంది. 30 పెట్టినట్లయితే 30/20 అని అంటే గంటన్నర అవుతుంది. 30 - 12 అంటే 18. 18/12 అని అంటే 1.5. 1.5 + 1.5 కలిపితే 3 గంటలు సరిపోయింది. సెకండ్ ఆప్షన్ 30 కిలోమీటర్ ఫైనల్ ఆన్సర్. సొల్యూషన్ చేసి తీసుకురావచ్చు ఆన్సర్, లేదా సబ్స్టిట్యూషన్ చేసి తీసుకురావచ్చు. సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్, a vessel contains mixture of milk and water mixed in the ratio 5:3 respectively. 32 liters of mixture is taken out of the vessel and replaced with 6 liters of water, so that the ratio of milk and water in the vessel becomes 4:3 respectively. Find the initial quantity of milk in the vessel. ఒక పాత్రలో వరుసగా 5:3 నిష్పత్తిలో పాలు మరియు నీటి మిశ్రమం ఉంది. మిల్క్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు. 5:3 అన్నారు కాబట్టి 5 parts 3 parts అని అనుకుందాం. 32 లీటర్ల మిశ్రమాన్ని పాత్ర నుండి తీసివేశారు. ఈ తీసివేసిన 32 లీటర్లలో కూడా పాలు మరియు నీరు 5:3 రేషియోలోనే ఉండాలి. అంటే 8 భాగాలు 32 లీటర్లకు ఈక్వల్ కాబట్టి 1 భాగం అంటే 4 లీటర్లకు ఈక్వల్. 5 భాగాలు అని అంటే ఇందులో నుంచి 20 లీటర్ల పాలు, 3 భాగాలు అంటే 3 × 4 12 లీటర్ల నీరు బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 6 లీటర్ల నీటితో భర్తీ చేయగా తర్వాత మనం ఇంకొక 6 లీటర్ల నీటిని భర్తీ చేసాం, యాడ్ చేసాం పాత్రలో. అప్పుడు పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 4:3 ఉంది. ఫైనల్ గా మనకు వచ్చినటువంటి రేషియో 4:3 అన్నారు, అంటే 4/3. అయితే పాత్రలో ప్రారంభంలో ఉన్న పాల పరిణామాన్ని కనుగొనండి. ఇనీషియల్ మిల్క్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, రూల్ నెంబర్ 1, ఇనీషియల్ మిల్క్ అనేది 5 parts కాబట్టి ఆన్సర్ 5 multiple లో ఉండాలి. అన్ని ఆప్షన్లు అలానే ఉన్నాయి. తరువాత ఒక్కసారి లాజికల్ గా మనం ఆలోచించినట్లయితే మిల్క్ అనేది పైన ఉందండి, న్యూమరేటర్ లో ఉంది. 20 లీటర్లు తీసేసిన తరువాత 4 భాగాలు అవుతుంది అని అంటే 4 multiple అవ్వాలి. ఎప్పుడు
20 లీటర్లు తీసేసిన తర్వాత 20 లీటర్లు తీసేస్తే 45 లీటర్లు అవుతుంది. 45 అనేది 4 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కాదు ఆన్సర్. 20 లీటర్లు తీసేస్తే 35 లీటర్లు ఉంటుంది, అది 4 మల్టిపుల్ కాదు, ఇది కూడా కాదు ఆన్సర్. 20 లీటర్లు తీస్తే 50 లీటర్లు అవుతుంది, 50 అనేది 4 మల్టిపుల్ కాదు, ఇది కూడా కాదు ఆన్సర్. 4th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 60 లీటర్స్ ఫైనల్. లేదా దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేసినా కానీ x is equal to 16 వస్తుంది. నెక్స్ట్, the area of the circle is 616 square centimeters and the ratio of breadth of the rectangle to the diameter of the circle is 3:4 respectively. The length of the rectangle is 6 centimeters more than its breadth. Find the area of the rectangle. Rectangle యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, రైట్. సర్కిల్ ఏరియా ఇచ్చారండి, పై ఆర్ స్క్వేర్. 22/7 into r square is equal to 616. 11 2 times అవుతుంది, 11 56 times అవుతుంది. అగైన్ 2 cancellation 28. ఆర్ స్క్వేర్ కావాలి అని అంటే 7 into 28 అవుతుంది. 28 లో ఆల్రెడీ మనకి 7 ఉంది, దీన్ని 4 into 7 గా రాయొచ్చు. ఇంటూ 7 అంటే 4 into 7 స్క్వేర్. మనం 4 ని కూడా 2 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అవుతుంది. దీని నుంచి ఆర్ ఇజ్ ఈక్వల్ టు 14. మరి డయామీటర్ ఎంత అవుతుంది అని అంటే డబల్ అవ్వాలి, అంటే 28. మనకి ఇచ్చిన రేషియో 3:4 అనేది మనకి ఇచ్చినటువంటి రేషియో దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మరియు వృత్తం యొక్క వ్యాసానికి నిష్పత్తి అని చెప్పారండి. ఇక్కడ వృత్తానికి వ్యాసం అనేది 4 భాగాలు కాబట్టి 4 భాగాలు అనేది 28కి ఈక్వల్, 1 భాగం అనేది 7కి ఈక్వల్. అప్పుడు వెడల్పు అనేది 3 భాగాలు కాబట్టి బ్రెడ్త్ b ఈజ్ ఈక్వల్ టు 7 3 21. నెక్స్ట్, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ అని అన్నారు. అంటే దీని నుంచి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 యాడ్ చేసినట్లయితే 27 అవుతుంది. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. వైశాల్యం అడిగారు కాబట్టి ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 7తో ఎండ్ అవ్వాలి. ఒక్కసారి ఆప్షన్స్కి వచ్చి 7తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాము. ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. లెంత్ ఇంటూ బ్రెడ్ 27 into 21, లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తున్నాము. 7 into 1 అంటే 7తో ఎండ్ అవ్వాలి. ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్, the ratio of heights of a right circular cone and a right circular cylinder is 4:3. హైట్ కి రేషియో చెప్తున్నారండి మనకి. ఎవరెవరికి చెప్తున్నారో ఒకసారి అది కూడా చూద్దాం. రైట్ సర్క్యులర్ కోన్, కోన్ యొక్క హైట్ గురించి, అదే విధంగా సిలిండర్ యొక్క హైట్ గురించి మనకి రేషియో చెప్పారు 4:3. ఓకే, and the ratio of radius of their bases is 7:3. సేమ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. రేడియస్ అనేది 7:3 రేషియోలో ఉన్నాయి. The volume of the cylinder is 810 cubic centimeters. Volume of the cone is, కోన్ యొక్క వాల్యూమ్ అంతా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, కోన్ వాల్యూమ్ కావాలి అని అంటే 1/3 pi r square h. ఇది కోన్ యొక్క వాల్యూమ్. అదే విధంగా సిలిండర్ యొక్క వాల్యూమ్ కావాలి అని అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇవి r1 h1 అనుకుంటున్నాను, ఇది r2 h2 అనుకుంటున్నాము. పై క్యాన్సిల్ అయిపోతాయి. రేషియో క్యాలిక్యులేట్ చేద్దాము. r1 స్క్వేర్ అంటే r1 7 స్క్వేర్ 49 ఇంటూ హైట్ అంటే 4 డివైడెడ్ బై 3 ఇంటూ r2 స్క్వేర్. r2 అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ h2 అంటే 3. ఇది వాటి యొక్క రేషియో. క్యాన్సిలేషన్స్ ఏమీ లేవండి, ఇలానే ఉన్నాయి కాబట్టి 49 4 టైమ్స్ అంటే 196 డివైడెడ్ బై 9 ఇంటూ 9 81. ఇది వాటి యొక్క రేషియో కాబట్టి నేను పార్ట్స్ లో తీసుకుంటున్నాను. పైన ఉన్నదేమో కోన్ యొక్క వాల్యూమ్, డినామినేటర్ లో ఉన్నదేమో సిలిండర్ యొక్క వాల్యూమ్. సిలిండర్ వాల్యూమ్ 810 అని చెప్పారు. 81 పార్ట్స్ అనేది 810 కాబట్టి 196 పార్ట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి.
10 టైమ్స్ కాబట్టి 196 పార్ట్స్ అంటే 1960 ఆన్సర్ అవ్వాలి. 1960 ఫోర్త్ ఆప్షన్ 1960 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ కి రేషియో క్యాలిక్యులేట్ చేసామండి, తర్వాత ఆన్సర్ అయిపోయింది. ఫర్ ఎ పాజిటివ్ ఇంటీజర్ b greater than 1, if the product of two numbers is divisible by 12, then find the least value of b. ఒక ధనాత్మక పూర్ణాంకం b 1 కంటే ఎక్కువ పొందటానికి 6344 మరియు 4200 b8 అన్నారు. ఇక్కడ b ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. 4 డిజిటెడ్ నంబర్. రెండు సంఖ్యల లబ్ధం 12 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. రైట్, ఆ నంబర్ ను రాసేద్దాము. 6344 తర్వాత 4200 b అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత 8 ఉంది. దీన్ని మనం 12 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి 12 ని మనం 4 into 3 గా రాయొచ్చు. 4 3 టైమ్స్ అవుతుంది. ఇక్కడ నంబర్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 3 మల్టిపుల్ లేదు, కానీ లాస్ట్ 2 డిజిట్స్ చూడటం వల్ల ఇందులో 4 క్యాన్సిలేషన్ ఉందని అయితే చెప్పచ్చు. లాస్ట్ 2 డిజిట్స్ 44 కాబట్టి అది 4 మల్టిపుల్ ఉంది. ఇక్కడ 4 తో క్యాన్సిల్ చేసాము, ఇందులో 4 తో క్యాన్సిల్ చేస్తే ఇంకా 3 తో క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఇక్కడ రావాల్సిన నంబర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాల్సిందే, అప్పుడే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో 3 తో డివైడ్ చేయాలి కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్స్ ని చూద్దాం. 4 + 2 అంటే 6, అది 3 తో డివిజిబుల్ అవుతుంది. మిగిలింది చూస్తే b + 8 అవ్వాలి. ఈ b + 8 అనేది 3 మల్టిపుల్ అవ్వాలి అని అంటే b + 8 అనేది 3 మల్టిపుల్ అవ్వాలి అని అంటే 8 కంటే ఎక్కువ ఉండేటటువంటి 3 మల్టిపుల్ అంటే 9. సో b + 8 9 అయినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నంబర్ మొత్తం 3 తో క్యాన్సిల్ చేయొచ్చు. 9 రావాలి అని అంటే అప్పుడు b వాల్యూ ఎంత అవ్వాలి? b అనేది 1 అవ్వాలి. b 1 అయినప్పుడు అది కంపల్సరీగా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి ఇచ్చినటువంటి కండిషన్ లో b అనేది 1 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాసిబిలిటీ b + 8 అనేది 3 మల్టిపుల్ రావాలి అని అంటే 12 తీసుకోవచ్చు. అప్పుడు b వాల్యూ అనేది 4 కి ఈక్వల్ అవుతుంది. b వాల్యూ 4 కి ఈక్వల్ అవ్వాలి. ఫోర్త్ ఆప్షన్ అదే మన ఫైనల్ ఆన్సర్. The sirens of 3 companies sound together initially and then continue to sound at an interval of 12 minutes, 16 minutes, 20 minutes respectively over a period of 16 hours and 12 minutes from the time they first sound together. How many times will they sound simultaneously? 3 కంపెనీల సైరన్లు మొదట్లో ఒకేసారి మోగుతాయి. ఆల్రెడీ బిగినింగ్ లో ఒకసారి మోగాయండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బిగినింగ్ లో ఒకసారి మోగాయని చెప్పారు. ఆ తరువాత వరుసగా 12 నిమిషాలు, 16 నిమిషాలు, 20 నిమిషాల వ్యవధులతో మోగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ బెల్ ప్రతి 12 నిమిషాలకి మోగుతూ ఉంటుంది, రెండోది ప్రతి 16 నిమిషాలకి మోగుతుంది, మూడోది ప్రతి 20 నిమిషాలకి మోగుతుంది. మరి 3 కలిపి ఎప్పుడు మోగుతాయి అని అంటే LCM ఆఫ్ 12, 16, 20 LCM క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా 4 మల్టిపుల్సే కాబట్టి 4 కామన్ తీసినట్లయితే 3, 4, 5 ఈ బ్రాకెట్ లో ఉన్న నంబర్లు అన్ని కోప్రైమ్ నంబర్సే కాబట్టి LCM అంటే వాటి యొక్క ప్రొడక్ట్. 5 into 4 20, 20 into 3 60, 60 into 4 240. 240 అనేది LCM. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా నిమిషాలలో ఉన్నాయి కాబట్టి 240 నిమిషాలకి మొదటిసారి మోగిన తర్వాత మరలా 240 నిమిషాలకి అన్ని కలిపి మళ్ళీ ఒకసారి మోగుతాయి. దీన్నే మనం గంటలలోకి మార్చినట్లయితే గనక డివైడెడ్ బై 60 వేయాలి అంటే 4 గంటలు. సో మొదలైన తరువాత ప్రతి 4 గంటలకి కూడా ఒక్కొక్కసారి మోగుతూ ఉంటాయి. అలా మనకి ఇచ్చినటువంటి టైము 16 గంటల 12 నిమిషాలు. ఈ 12 నిమిషాలు మనకు అవసరం లేదు. మొదటి 16 గంటల్లో ప్రతి 4 గంటలకి ఒక్కొక్కసారి మోగుతుంది కాబట్టి 16 గంటల్లో ఎన్నిసార్లు మోగుతుంది అంటే 16/4 అని అంటాం. అంటే ఇక్కడ 4 సార్లు మోగుతాయి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫస్ట్ ఉంది. ఆల్రెడీ బిగినింగ్ లోనే ఒకసారి మోగినాయి, బిగినింగ్ లో ఒకసారి మోగాయి, ఆ తర్వాత 4 సార్లు మోగుతున్నాయి. అంటే మొత్తం టైంలో 5 సార్లు మోగుతాయి. బిగినింగ్ లో ఒకసారి, ఇచ్చిన 16 గంటల్లో 4 సార్లు,
మొత్తం కలిపి 5 సార్లు ఏకకాలంలో ఎన్నిసార్లు మోగుతాయి అని అన్నారు. 16 గంటల 12 నిమిషాల్లో బిగినింగ్ తో కలిపి మొత్తం 5 సార్లు మోగుతాయి. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, 2 numbers are in the ratio 2:4. If the first two number is increased by 4 and the second number decreased by 14, then the ratio becomes 8:5. What is the sum of original 2 numbers? 2 numbers are in the ratio 2:4 అన్నారండి. 2:4 అన్నారు అంటే టోటల్ అనేది 6 parts అవుతుంది. 6 parts అవుతుంది అని అంటే ఆన్సర్ కంపల్సరీగా 6 మల్టిపుల్ అవ్వాలి. ఇది 6 మల్టిపుల్ కాదు, ఇది 6 మల్టిపుల్, ఇది 6 మల్టిపుల్ కాదు, ఇది 6 మల్టిపుల్. 2 ఆప్షన్లు ఉన్నాయి. తరువాత జరిగిన దానిలో మొదటి నంబర్ని, మొదటి సంఖ్యని 4 పెంచి రెండవ సంఖ్యని 14 తగ్గించారు. ఫస్ట్ 4 పెంచారు, తర్వాత 14 తగ్గించారు, అంటే మొత్తంగా 10 పోతుంది. మొత్తం 2 నంబర్లలో కలిపి 10 తీసివేస్తున్నాం. తీసివేసిన తర్వాత రేషియో 8:5 అని అన్నారు. 8:5 అన్నారు అని అంటే 13 parts అవుతుంది. అంటే అది 13 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 13 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇనీషియల్ గా ఉన్న నంబర్లేమో 6 parts కాబట్టి 6 మల్టిపుల్ అవ్వాలి. ఒకసారి 4 పెంచి తర్వాత 14 తీసేసాం కాబట్టి మొత్తంగా మనకి 10 తీసేసాం. 10 తీసేసినట్లయితే 13 భాగాలు అవ్వాలి. అంటే 13 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇందులో నుంచి 10 తీసేస్తే 14 అవుతుంది. 14 అనేది 13 భాగాలుగా డివైడ్ చేయలేం కాబట్టి ఇది కాదు ఆన్సర్. 4th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కావాలి అంటే అది కూడా చెక్ చేయొచ్చు. ఇందులో నుంచి 10 తీసివేసినట్లయితే గనక 26 అవుతుంది. 26 అనేది 13 భాగాలుగా డివైడ్ చేయొచ్చు కాబట్టి అదే మన ఫైనల్ ఆన్సర్. ఒకవేళ దీన్ని మీరు చేయాలి అని అనుకుంటే ఇనీషియల్ గా ఉన్నది 2 భాగాలు, తర్వాత 4 భాగాలు. మొదటి సంఖ్యని 4 పెంచాము, రెండవ సంఖ్యని 14 తగ్గించాము. తగ్గించినప్పుడు వచ్చినటువంటి రేషియో ఫైనల్ గా 8:5 అన్నారు. అంటే 8/5. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మీకు ఒక పార్ట్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫైనల్ గా 6 parts ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, a train crosses 360 meters long platform in 24 seconds and the same train crosses tunnel 50% longer than the platform in 33 seconds. Then find the speed of the train in km/h. ఓకే, ట్రైన్ 360 మీటర్ల ప్లాట్ఫామ్ ని 24 సెకండ్లో కవర్ చేసింది. ఒక రైలు ప్లాట్ఫామ్ ని గనక క్రాస్ చేసినట్లయితే అది కవర్ చేసేటటువంటి డిస్టెన్స్ అనేది, ఇప్పుడు నేను కేవలం డిస్టెన్స్ గురించే మాట్లాడుతున్నా. ట్రైన్ లెంత్ తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ అంటే 360 మీటర్లు. దీనికి పట్టినటువంటి టైం అనేది 24 సెకండ్లు అని చెప్పాను. ఇది ఫస్ట్ కేసు. మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నానండి. డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో ఆన్సర్ పెట్టేయచ్చు. తరువాత అదే రైలు ప్లాట్ఫామ్ కంటే 50% పొడవైనటువంటి సొరంగంని, సో రైలు ఒక సొరంగాన్ని క్రాస్ చేస్తుంది అని అంటే అప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా ట్రైన్ లెంత్ ప్లస్ సొరంగం యొక్క లెంత్ కి ఈక్వల్ అవ్వాలి. సొరంగం పొడవు ప్లాట్ఫామ్ కంటే 50% ఎక్కువ అని అన్నారు. 50% అంటే 180 ఎక్కువ అంటే మొత్తం 540 మీటర్లు. దీనికి పట్టేటటువంటి టైము 33 సెకండ్లు అని చెప్పారు. ఇక్కడ పట్టే టైము 33 సెకండ్లు. అడిగింది రైలు యొక్క వేగం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రైన్ లెంత్ ఉంది, ఇక్కడ ట్రైన్ లెంత్ ఉంది. కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ 360 అయితే ఇక్కడ సొరంగం యొక్క పొడవు 540. అంటే మనం ఎక్కువ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 180 మీటర్లు. ఈ 180 మీటర్లు దూరం పెరగటం వల్ల టైం అనేది 9 సెకండ్లు పెరిగింది. కాబట్టి స్పీడ్ కావాలి అని అంటే ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్ చేసింది 180 సెకండ్లు, ఎక్స్ట్రా టైం తీసుకున్నది 9 సెకండ్లు. కాబట్టి 180 మీటర్లు 9 సెకండ్లు అని అంటున్నాం. కాబట్టి మనకి స్పీడ్ మీటర్/సెకండ్ లో వస్తుంది. కానీ ఇచ్చిన క్వశ్చన్స్ లో km/h లో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. km/h లో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 18/5 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 9 2 టైమ్స్ అవుతుంది, 5 36 టైమ్స్ అవుతుంది. 36 × 2 72 km/h. అయితే ఈ ఎల్లో కలర్ లో రాసింది కేవలం మీరు అర్థం చేసుకోవటానికి మాత్రమే. డైరెక్ట్ గా ఈ స్టెప్ రాసేయచ్చు. ఎట్లాగో చూడండి.
ఫస్ట్ కేసులో 360 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది. తర్వాత 50% ఎక్కువ పొడవు ఉన్నటువంటి సొరంగాన్ని క్రాస్ చేస్తుంది. సో ఎక్స్ట్రా డిస్టెన్స్ అంటే ఈ 50% డిస్టెన్సే. ఈ 50% దేని మీద? 360 మీటర్ల మీద. 360 మీటర్లో 50% అంటే 180 మీటర్లు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది. దానికి గాను ఎక్కువ ఎంత టైం పట్టింది అని అంటే, ఇంతకు ముందు 24 సెకండ్లు, ఇప్పుడు 33 సెకండ్లు, ఎక్స్ట్రాగా పట్టింది 9 సెకండ్లు. 180 మీటర్ల ఎక్కువ దూరాన్ని 9 సెకండ్లు ఎక్కువ టైంలో కవర్ చేస్తుంది. కాబట్టి ఇదే మన స్పీడ్. 180/9 చేసినట్లయితే మనకి మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్ లో మాట్లాడారు కాబట్టి 18/5 ఇంటూ చేసి ఆన్సర్ తీసుకొస్తున్నాం. సో ఆ ఎల్లో కలర్ లో రాసింది మీరు యాక్చువల్గా రాయాల్సిన అవసరం లేదు. x plus y plus z is equal to 6, 2x minus y plus 3z is equal to 14, minus x plus 2y minus z is equal to -2. అయితే కింద ఇచ్చిన వాటిల్లో వాల్యూస్ ఏవో క్యాలిక్యులేట్ చేయమని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ అన్ని పాజిటివ్లు ఉన్నాయండి. ఆ మిగిలిన ఈక్వేషన్ లో ఎక్కడో ఒక చోట నాకు 2 వేరియబుల్స్ కి నెగటివ్ సింబల్ ఉన్నదో చెక్ చేసుకుంటున్నాము. మూడో ఈక్వేషన్ చూసినట్లయితే గనక -x plus 2y minus z is equal to -2 అని చెప్పారు. ఫస్ట్ ఈక్వేషన్ x plus y plus z is equal to 6 అన్నారు. ఇవి రెండింటిని డైరెక్ట్ గా యాడ్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది, z క్యాన్సిల్ అయిపోతుంది. -2 plus 6 అంటే 4 అవుతుంది. 3y is equal to 4 కాబట్టి y is equal to 4/3 అవుతుంది. y వాల్యూ 4/3 ఉండాలి. అది ఎక్కడుందో ఒక్కసారి ఆప్షన్ లో చెక్ చేసుకుందాము. ఇక్కడ 4/3 ఉంది, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ -4/3 ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ -5/3 ఇది ఛాన్సే లేదు. ఇది 5/3 ఇది కూడా ఛాన్స్ లేదు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకే ఒక్క దగ్గర y is equal to 4/3 ఉంది, అదే మన ఫైనల్ ఆన్సర్. ఒకవేళ 2 ఆప్షన్లు ఉన్నాయి అని అనుకోండి, ఏం లేదు, ఆ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. A sudden sum of money invested at 20% per annum for 2 years compounded annually. But it is, if the interest would have been compounded half yearly on the same amount, then 241 more rupees interest would have been received. Find the sum of money invested. ఒక నిర్దిష్ట మొత్తాన్ని సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వార్షిక చక్రవడ్డీ చొప్పున, ఇంతవరకు ఆగుదాం ఒకసారి. సంవత్సరానికి 20% చొప్పున 2 సంవత్సరాలకి వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత అంటే 44% ఈక్వల్. ఇది సంవత్సరానికి చక్రవడ్డీ చొప్పున. మీ అందరికీ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది x% per annum అయినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి కావాలి అని అంటే x plus x plus x square by 100%. ఇది 2 సంవత్సరాలకి వచ్చేటటువంటి చక్రవడ్డీ. R అనేది 20 కాబట్టి 20 plus 20 40, 40 plus 20 square by 100 అంటే 4, టోటల్ 44. సో ఆ బేసిస్ లో నేను 44% అని అన్నా. ఇది సంవత్సరానికి. అయితే అదే మొత్తాన్ని అర్ధవార్షికంగా చక్రవడ్డీ లెక్కించినట్లయితే గనక, సో ఇప్పుడు 6 నెలలకు గనక మనము చక్రవడ్డీ చొప్పున క్యాలిక్యులేట్ చేసినట్లయితే 3 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంత అన్నాం అనుకోండి, అమౌంట్ ఆఫ్టర్ 3 years 11³ అంటాము, అంటే 1331 133.1%. ఇది ఎలా అనేది పవర్స్ మెథడ్ లో మీ అందరికీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత అంటే 6 నెలల చొప్పున 4 సార్లు మనం కాంపౌండ్ చేసినట్లయితే చక్రవడ్డీ చొప్పున అది 2 సంవత్సరాలకు ఈక్వల్ అవుతుంది. 6 నెలలు అంటే 2 సంవత్సరాలకు ఈక్వల్. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 11⁴కి ఈక్వల్ అవుతుంది. అంటే 14641 అంటే 146.41% కి ఈక్వల్. అమౌంట్ అనేది 146.41 కి ఈక్వల్ అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చినది ఎంత అంటే 46.41% ఈక్వల్. ఇంతకు ముందేమో 44% వచ్చింది, ఇప్పుడేమో 46.41 వస్తుంది. అంటే మనకి ఎక్స్ట్రాగా వచ్చింది 2.41%. అది 241 రూపాయికి ఈక్వల్. క్వశ్చన్ లో ఇచ్చిన డేటా.
అడిగిన క్వశ్చన్ మొత్తం ఎంత అన్నారు అంటే ప్రిన్సిపల్ అంటే 100%, అది ఎంతో కావాలి. 2.41 241 అయిందంటే 100 టైమ్స్ అయింది. 100 టైమ్స్ అవ్వాలి అని అంటే 10,000. అదే మన ఫైనల్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. 6 నెలల చొప్పున చక్రవడ్డీ కడుతున్నాము అని అంటే 1 సంవత్సరానికి 2 సార్లు చేయాలి, 2 సంవత్సరాలకి 4 సార్లు చేయాలి. 11 క్యూబ్ అంటే 1331 కాబట్టి అమౌంట్ ఆఫ్టర్ 3 years లేదా 3 టైమ్స్ అని అనుకోవచ్చు. 133.1. 4 టైమ్స్ కావాలి కాబట్టి ఇంటూ 11 చేయాలి. 146.41%. ఇంట్రెస్ట్ 46.41, ఇంతకు ముందు 44, ఇప్పుడు 46.41, ఎక్స్ట్రాగా వచ్చింది 2.41%, అది 241కి ఈక్వల్. 100% ఎంత? 10,000. If the 9-digit number is divisible by 9, then what is the negative value of under root of 2x plus y for the largest possible value of y? Given x and y are natural numbers. మనకి 9-digit number ఇచ్చారండి. 5, x, 7, 9, 8, 5, 6, y, 6. ఈ నంబర్ 36 తోటి డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. 9 అంకెల సంఖ్య 36 చే భాగించబడుతుంది కాబట్టి 36తో భాగించబడుతుంది అని అంటే 36ని మనము 4 ఇంటూ 9గా రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్ అనేది 4తో భాగించబడాలి, అదేవిధంగా 9తో కూడా భాగించబడాలి. 4తో భాగించబడాలి అని అంటే లాస్ట్ 2 నంబర్లు కూడా 4 తోటి డివైడ్ అయ్యేలాగా ఉండాలి. ఒకవేళ మనకి ఇచ్చిన దానిలో y అనేది చిన్న నంబర్ అయినట్లయితే, x మరియు y సహజ సంఖ్యలు అయినప్పుడు y యొక్క సాధ్యమయ్యే గరిష్ట విలువకు కనిష్ట విలువ అని అడిగినట్లయితే y అనేది 0 తీసుకున్నాము అని అనుకుందాం. 0.6 అంటే అది 4తో మల్టిపుల్ అవ్వదు, భాగించబడదు. yని 1గా తీసుకున్నట్లయితే 16 లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి, అది 4 తోటి భాగించబడుతుంది. y కనిష్ట విలువ అన్నట్లయితే కనుక y 1 అని తీసుకునేవాళ్ళు. గరిష్ట విలువ అన్నారు కాబట్టి అన్నిటికంటే పెద్దది తీసుకోవాలి, అంటే 9 తీసుకొని చెక్ చేద్దాం. ఇక్కడ 96 ఉన్నట్లయితే కనుక చివరి 2 డిజిట్లలో అది ఖచ్చితంగా 4 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి y వాల్యూ అనేది ఆల్రెడీ మనకు వచ్చేసింది, గరిష్ట విలువ 9. ఇప్పుడు ఈ y ప్లేస్ లో నేను 9 అనే నంబర్ రాస్తాను, ఎందుకంటే 4 తోటి డివిజిబుల్ అవ్వటానికి y కి ఉండేటటువంటి అతి పెద్ద సంఖ్య 9, అది సరిపోతుంది. సో 4 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన నంబరు ఈ 9 తో కూడా డివిజిబుల్ అవ్వాలి, అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అవ్వాలి. ఒక్కసారి 9 డివిజిబిలిటీ చూసుకుందాము. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది, అవి రెండు క్యాన్సిల్ చేద్దాం. 5, 6, 7 అంటే 18. 18 కూడా 9 తోటి భాగించబడుతుంది కాబట్టి అది కూడా వదిలేద్దాము. 5 + 6 అంటే 11, 11 + 8 అంటే 19. ఇంకా మనకి మిగిలింది x. ఇప్పుడు ఈ 19 + x అనేది కూడా 9 తోటి భాగించబడాలి. 19 కంటే పెద్దగా ఉండేటటువంటి 9 యొక్క మల్టిపుల్ తీసుకున్నట్లయితే 27 అవ్వాలి. అంటే x విలువ కంపల్సరిగా 8 అవ్వాలి. ఇప్పుడు y విలువ 9 తీసుకున్నాము, x విలువ 8 వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే అండర్ రూట్ ఆఫ్ 2x + y యొక్క రుణాత్మక విలువ ఎంత అని అన్నారు. యాక్చువల్గా అయితే రూట్ వాల్యూ మనకి ఎప్పుడు పాజిటివ్ లోనే వస్తుందండి, కానీ రుణాత్మక విలువ అడిగారు కాబట్టి పర్టికులర్ గా ఈ క్వశ్చన్ కి మనం పెట్టాలి. అండర్ రూట్ ఆఫ్ 2x అన్నారు అంటే 16 + 9 అంటే 25, రూట్ 25 అంటే 5. మనల్ని అడిగింది రుణాత్మక విలువ, నెగిటివ్ నంబర్ అడిగారు కాబట్టి -5 మన ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ ఆర్టికల్ P is same as percentage of loss incurred on selling article Q. The cost price of the article P is 600 and the cost price of article Q is 800 and the average selling price of both articles is 680. Then find the profit percentage earned by selling article P. So P యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినా, Q యొక్క లాస్ పర్సెంటేజ్ అడిగినా ఏదైనా ఒకటే మనకి, ఎందుకంటే క్వశ్చన్లో అదే ఇచ్చారు. P అనే వస్తువు అమ్మటం ద్వారా వచ్చిన లాభ శాతం Q అనే వస్తువును అమ్మటం ద్వారా వచ్చిన నష్ట శాతానికి సమానం.
అంటే పీని ఎంత ప్రాఫిట్కి అమ్మామో క్యూని కూడా అంతే లాస్కి అమ్ముతున్నాం, పర్సంటేజ్లో ఈక్వల్ అవుతున్నాయి. సో మనల్ని అడిగిన క్వశ్చన్ వస్తువు పి అమ్మకం ద్వారా వచ్చినటువంటి లాభ శాతాన్ని కనుగొనండి. ఒకవేళ క్యూ అమ్మటం ద్వారా వచ్చినటువంటి నష్ట శాతం అన్నా కానీ అదే క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్లు తీసుకుందాము. పి కాస్ట్ ప్రైస్ 600, క్యూ కాస్ట్ ప్రైస్ 800, టోటల్ కాస్ట్ ప్రైస్ అనేది 1400. ఇది కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ కూడా మాట్లాడుకుందాము. సెల్లింగ్ ప్రైస్ చూసినట్లయితే గనక సరాసరి సగటు అమ్మకపు విలువ 680 రూపాయలు అని అన్నారు. 680 రూపాయలు సగటు అమ్మకపు ధర అన్నారు కాబట్టి మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ కావాలి అని అంటే 1360 రూపాయలు అవుతుంది. 1360 రూపాయలు. సో దీని మీద X% ప్రాఫిట్, దీని మీద X% లాస్ అని అన్నాం కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నప్పుడు కూడా పర్సంటేజ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 40 డిఫరెన్స్ ఉంది. ఈ 40 డిఫరెన్స్ అనేది రెండు వస్తువులకి కాబట్టి ఒక్కొక్క వస్తువుకి 40/2 అంటే 20%కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకున్నా సరే దీని మీద 20% ప్రాఫిట్ అంటే 720 రూపాయలకి అమ్మాలి. దీని మీద 20% ప్రాఫిట్ లాస్ అని అంటే 160 లాస్, 160 లాస్కి అమ్ముతున్నాము అని అంటే 640కి అమ్మాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1360, కాబట్టి 20% అనేది సరిపోతుంది. దీని ఇంకా అర్థం కాలేదు అని అనుకుంటే ఒక్కసారి ఈ క్యాలిక్యులేషన్ చూడండి. 40 రూపీస్ అనేది మనకి ఓవరాల్ గా వచ్చినటువంటి లాస్. 1% లాస్ ప్రాఫిట్ వచ్చింది అని అంటే 6 రూపీస్ ప్రాఫిట్. 1% లాస్ వచ్చింది అని అంటే 8 రూపీస్ లాస్. అంటే 2 రూపాయలు లాస్ వచ్చింది. ఈ 2 రూపాయల లాస్ ఎప్పుడు 1% అని అనుకున్నప్పుడు, 1% ప్రాఫిట్ 1% లాస్ అని అనుకున్నప్పుడు మనకి 2 రూపాయలు లాస్ వచ్చింది. ఓవరాల్ గా 40 రూపాయలు లాస్ వచ్చింది కాబట్టి ఈ ఓవరాల్ గా 40 రూపాయలు లాస్ అని అంటే 2 అనేది 40 అయింది, 20 టైమ్స్ అనేది 1% 20 టైమ్స్ అయితే 20%కి ఈక్వల్ అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్, in triangle ABC the length of side BC is 2 centimeters less than the twice the length of side AB. The length of side AC exceeds the length of side AB by 10 centimeters. The perimeter of the triangle is 40 centimeters. Determine the length of the smallest side of the triangle. త్రిభుజం ABC లో ABC అనే ఒక త్రిభుజం ఉంది. ఇది A, B and C. BC భుజం పొడవు AB భుజం రెట్టింపు పొడవు కంటే 2 సెంటీమీటర్లు తక్కువ. AB అనేది మనం X అని అనుకున్నట్లయితే BC అనేది రెట్టింపు కంటే 2 తక్కువ అంటే 2x - 2. AC భుజం పొడవు AB భుజం పొడవు కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ. AB కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ అన్నారు కాబట్టి x + 10. త్రిభుజం యొక్క చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అని అన్నారు. చుట్టుకొలత కాబట్టి x 2x + 2x అంటే 4x + 10 - 2 అంటే +8. ఇది 40కి ఈక్వల్ అయింది. ఈ 8 అటు వెళ్తే -8 32 అవుతుంది. 4x 32 కాబట్టి x = 8కి ఈక్వల్ అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే త్రిభుజం యొక్క అతి చిన్న భుజం పొడవు సెంటీమీటర్లలో కనుగొనండి అని అంటున్నారు. x వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చిందండి 8 అని. సో ఇది 8 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 16 - 2 అంటే 14 అవుతుంది. అన్నిటికంటే చిన్నది అడిగారు కాబట్టి 8 సెంటీమీటర్లు. 4th ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, Ram invested X rupees in scheme A and 2x rupees in scheme B. Scheme A provides compound interest at the rate of 15% per annum compounded annually. B provides simple interest at the rate of 8% per annum. Find the value of X if the interest earned on scheme A is 15 rupees more than interest earned by scheme B after 2 years. Ram A అనే పథకంలో X రూపాయలు మరియు B అనే పథకంలో 2x పెట్టుబడి పెట్టాడు. నేను x ని 100% అనుకుంటానండి, 2x ని 200% అని అనుకున్నాను క్యాలిక్యులేషన్ కోసం. ఇది ఏలో ఇన్వెస్ట్ చేసింది, ఇది బిలో ఇన్వెస్ట్ చేసింది.
పథకం ఏ వార్షికంగా 15% చక్రవడ్డీని అందిస్తుంది. 2 సంవత్సరాలకి అన్నారు కాబట్టి 15% చొప్పున 2 సంవత్సరాలకి వచ్చేటటువంటి చక్రవడ్డీ 15 + 15 30, 15 స్క్వేర్ 225/100 అంటే 2.25, మొత్తం కలిపితే 32.25. దీని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 32.25%. ఇది కాంపౌండింగ్ ఏ నుంచి వచ్చేది. మరియు బి అనే పథకం వార్షికంగా 8% సాధారణ వడ్డీని అందిస్తుంది. 8% సాధారణ వడ్డీ. 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 8% అయితే సాధారణ వడ్డీ 2 సంవత్సరాలకి 16% అవ్వాలి. 16% అనేది 200 మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 16 రెళ్ళు 32% సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ. ఇంతకు ముందు మీద వచ్చింది చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 సంవత్సరాల తర్వాత ఏ అనే పథకంపై వచ్చిన వడ్డీ బి అనే పథకంపై వచ్చిన వడ్డీ కంటే 15 రూపాయలు ఎక్కువ. ఇక్కడ పర్సెంటేజ్ లో చూస్తే 0.25% ఎక్కువ. 0.25 అంటే 1/4% కి ఈక్వల్. అది 15కి సమానం అని చెప్పారు. ఎక్స్ విలువ కనుగొనండి అని అన్నారు. ఎక్స్ అంటే మనకు 100% కాబట్టి ఈ 4 అటువైపు వెళ్ళినట్లయితే 60కి ఈక్వల్. 1% అనేది 60 కాబట్టి మరి 100% కావాలి అని అంటే ఇంకొక 2 సున్నాలు పెట్టాలి. 6,000 రూపాయలకి ఈక్వల్. మూడో ఆప్షన్ కి సమానం. నెక్స్ట్, ABC started a business with initial investments of x plus 200, x plus 500 respectively. After 6 months, A invested an additional amount equal to his initial investment. After 1 year, the profit share of B out of total profit 2,100 is 600. అంటే B కి 600 రూపాయలు వచ్చాయి, మొత్తం ప్రాఫిట్ 2,100. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, ఏబిసిలు వ్యాపారాన్ని వరుసగా x plus 200, x plus 500 ఇంత పెట్టుబడులు పెట్టారు వాళ్ళు. 6 నెలల తర్వాత ఏ తన ప్రారంభ పెట్టుబడికి సమానమైన అదనపు మొత్తాన్నిగా పెట్టుబడిగా పెట్టాడు. అంటే మొదటి 6 నెలలు కూడా ఇనీషియల్ గా x రూపీస్ పెట్టాడు, అదే ఉంది. తర్వాత ఇంకొక x రూపీస్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు 2x రూపీస్ అతని యొక్క పెట్టుబడి. 1 సంవత్సరం తర్వాత మొత్తం 2,100 లాభంలో B యొక్క లాభం 600 అయితే x విలువ కనుగొనండి అని అన్నారు. ఓకే, సంవత్సరం తర్వాత వాళ్ళు ప్రాఫిట్లు డివైడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు. బీసీలు సంవత్సరం మొత్తం ఉన్నారు కాబట్టి ఇవి 12 నెలలకి ఈక్వల్ అవుతుంది ఇంటూ 12. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చూద్దాం. 6 కామన్ తీసినట్లయితే గనక ఇక్కడ 2 సార్లు పోతుంది, ఇక్కడ కూడా 2 సార్లు పోతుంది. బి యొక్క ప్రాఫిట్ 2x plus 400, 2x plus 400. ఏబి ఇద్దరి యొక్క ప్రాఫిట్ మనం చూసినట్లయితే 3x plus x అంటే 4x, 3x plus 2x కాబట్టి 5x అవుతుంది. ఇది ప్లస్ 500 into 2 అంటే 1000. ఇది బి ప్రాఫిట్, ఇది ఏసీ యొక్క ప్రాఫిట్. బి ప్రాఫిట్ 600 రూపాయలు అని చెప్పారు. మొత్తం 2,100లో 600 బికి వెళ్ళిపోతే మిగిలిన 1,500 కూడా ఏబీలకి ఇద్దరికి కలిపి వస్తాయి. ఇందులో మీరు 2 కామన్ తీసినట్లయితే x plus 200 అవుతుంది. డినామినేటర్ లో 5 కామన్ తీసినట్లయితే x plus 200 అవుతుంది. x plus 200, x plus 200 న్యూమరేటర్ లోను డినామినేటర్ లో క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇది 2:5 రేషియోలో ఉండాలి. 300 తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది కూడా 2/5 అవుతుంది. దీనిలో వేరియబుల్ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దీని నుంచి x వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము. కాబట్టి 4th ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్, నిర్ధారించలేము అనేది మన ఆన్సర్. నెక్స్ట్, average age of a class of 45 students is 17 years. Average age of boys in the class is 20 years. Find the average age of the girls in the class if the number of girls in the class is 50% more than number of boys in the class. 45 మంది విద్యార్థులు గల ఒక తరగతి యొక్క సగటు వయస్సు 17 సంవత్సరాలు. సగటు వయస్సు 17 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇక్కడ బాయ్స్ ఉంటారని అనుకుందాము.
ఇక్కడ గర్ల్స్ ఉంటారు అని అనుకుందాం. ఇద్దరిని కలిపితే క్లాస్ యొక్క యావరేజ్ సగటు రావాలి, అది 17 అని చెప్పేశారు. తరగతిలోని బాలుర సగటు వయస్సు 20 సంవత్సరాలు, ఇది 20 సంవత్సరాలు అని చెప్పేశారు. తరగతిలోని బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 50% ఎక్కువ. 50% ఎక్కువ అన్నారు కాబట్టి 50% అంటే 1/2, డినామినేటర్లో 2 ఉంది కాబట్టి బాయ్స్ ని మనం 2 parts అని తీసుకున్నట్లయితే దీనికి 50% ఎక్కువ అంటే గర్ల్స్ 3 parts అవుతారు, బాలికలు 3 భాగాలు. మనకున్నటువంటి 45ని మనం ఈ రేషియోలో డివైడ్ చేస్తున్నాం. అడిగిన క్వశ్చన్ బాలికల సగటు వయస్సు ఎంత అని అడిగారు. అలిగేషన్ తీసుకుందాము. 20, 17 డిఫరెన్స్ 3, 3 భాగాలు 3 అంటే మరి 2 భాగాలు 2కి ఈక్వల్. ఈ 2 నంబర్ల యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి నంబర్ 17 కంటే తక్కువ ఉండాలి, 17 కంటే 2 తక్కువ ఉండాలి. కాబట్టి 15 ఆన్సర్. 15 సంవత్సరాలు 3 ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. అలిగేషన్ వేసాము, ఈజీగా అయిపోతుంది. If Parul travels with a speed of x plus 1 km/h, she reaches the office from home on time. But if she travels at the speed of x minus 1 km/h, she is late by 4 hours. 4 గంటలు ఆలస్యంగా వెళ్ళి. Find the time of the journey when she reaches the office on time. If it is given that the distance of the office from home is 448 kilometers. పరుల్ గంటకు x plus 1 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఆమె ఇంటికి ఆఫీస్ నుండి సమయానికి చేరుకుంటుంది, కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. కానీ ఆమె గంటకు x minus 1 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, అంటే ఇంతకు ముందు వేగంతో కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువ వేగంతో వెళ్తుంది. ఎప్పుడైతే వేగం తగ్గిందో టైం ఎక్కువ పడుతుంది. ఆమె 4 గంటలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఇంటి నుండి ఆఫీస్కి మధ్య దూరం 448 కిలోమీటర్లు అయినట్లయితే ఆమె సమయానికి ఆఫీస్కి చేరుకునేటప్పుడు పట్టే ప్రయాణ సమయాన్ని కనుగొనండి. ఓకే, ఎక్కువ టైం పడుతుంది కదండి. ఎన్ని గంటలు ఎక్కువ? 4 గంటలు. ఎక్కడ? రెండో కేసులో ఎక్కువ టైం పడుతుంది. 448 కిలోమీటర్ల దూరాన్ని రెండోసారి x minus 1 km/h స్పీడ్తో వెళ్ళేటప్పుడు పట్టే టైం ఎంత? 448 by x minus 1. ఇదే 448 కిలోమీటర్లని ఒరిజినల్ గా ఆమె స్పీడ్ ఫస్ట్ టైం ఎంత అయితే వెళ్ళిందో అదే టైంకి వెళ్ళినప్పుడు పట్టే టైం ఎంత అంటే 448 by x plus 1. మొదటిసారి కంటే రెండవసారి 4 గంటలు ఎక్స్ట్రాగా టైం పడుతుంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఒరిజినల్ గా మనకి ఆమె సమయానికి ఆఫీస్కి చేరుకునేటప్పుడు పట్టే సమయం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇది ఎంత అని అడుగుతున్నారు, ఈ టైం ఎంత అని అడుగుతున్నారు. ఈ టైంలోనే కదండి మొదటిసారి ఆమె కరెక్ట్ గా ఆఫీస్కి టైంకి వెళ్ళిపోతుంది. ఈ టైం ఎంత అని అడిగారు. అయితే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కంటే ఇక్కడ 4 గంటలు ఎక్స్ట్రా టైం పడుతుంది. మనల్ని అడిగింది ఇది. దీని ఆన్సర్ ఆప్షన్స్ లో ఉంది. ఇదంతా వెరిఫై చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆన్సర్ ఇది గనక 16 అయినట్లయితే, ఇది గనక 16 అయినట్లయితే ఇది 4 గంటలు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 20 అవ్వాలి. అప్పుడే డిఫరెన్స్ 4 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ లో 448 ఉంది, అది 20 మల్టిపుల్ కాదు, అంటే ఆన్సర్ 16 కాదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ ఇది 20 అయినట్లయితే, ఈ టైం 20 అయినట్లయితే ముందు 24 అవ్వాలి, అప్పుడే డిఫరెన్స్ అనేది 4కి ఈక్వల్. ఇక్కడ 20 గంటలు అవ్వాలి అంటే ఇక్కడ 5 మల్టిపుల్ కానీ లేదా 0 కానీ ఉండాలి. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్. ఒకవేళ ఇది 24 అయినట్లయితే, ఇది 24 అయింది అని అంటే ఇది 28 అవ్వాలి, అప్పుడే డిఫరెన్స్ అనేది 4కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఇది 24 అవ్వాలి అని అంటే ఇందులో 3 మల్టిపుల్ ఉందండి, 3 మల్టిపుల్. అసలు మనకి ఇచ్చినటువంటి నంబర్లో 448, 448ని ఒక నంబర్తో డివైడ్ చేస్తే 24 రావాలి అని అంటే ఇది 3 మల్టిపుల్ రావాలి అంటే ఒరిజినల్ నంబర్లో కూడా 3 మల్టిపుల్ ఉండాలి. ఇందులో 3 మల్టిపుల్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఫోర్త్ ఆప్షన్ 28 అవర్స్ డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ 28 అవ్వాలి అని అనుకుంటే దీనికి మీరు ఇది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
ఇక్కడ 28 రావాలి అని అంటే ముందుది 32కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే డిఫరెన్స్ అనేది 4 అవుతుంది. 448/32 అంటే క్యాన్సిలేషన్ చూద్దాము. 128 అని అన్నాము, 128 అంటే 14తో క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిలేషన్ అనేది మనం 14తో చేస్తున్నాం. 14తో క్యాన్సిలేషన్ చేస్తున్నాము అని అంటే x - 1 = 14 కాబట్టి x అనేది 15 అవుతుంది. x + 1 అంటే ఇది 16 అవుతుంది. 16 2 times 32, 128 అంటే 16 8 times. కండిషన్ సాటిస్ఫై అయింది. ఇదే క్వశ్చన్ లో x విలువ ఎంత అంటే 15 అని కూడా మనం చెప్పచ్చు. x విలువ ఎంత అంటే 15 అవుతుంది. మళ్ళీ అడిగింది ఒరిజినల్ గా కరెక్ట్ టైంకి వెళ్ళే టైం ఎంత అని అడిగారు అంటే ఈ ఆన్సర్ కావాలి. ఇది 28 అవర్స్, 4th ఆప్షన్ ఆన్సర్. ఒకవేళ x కావాలి అని అంటే x అనేది 15కి ఈక్వల్ అవుతుంది. A can complete a work in 30 days. B is 150% more efficient than A. Both of them started the work together and were assisted by C on every third day. After 6 days, A and C left the work and the remaining work was completed by B alone in 2 days. Find the time taken by C to complete the whole work. A ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. B సామర్థ్యం A కంటే 150% ఎక్కువ. 150% అంటే ఫ్రాక్షన్ లో 3/2. A ఎఫిషియన్సీ గురించి, B ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నారు. A నే అతను 2 యూనిట్లు పనిచేస్తే 150% అంటే 3/2, డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 యూనిట్స్ తీసుకున్నాం. B అనే అతను 150% ఎక్కువ చేస్తాడు. 150% అంటే 3 యూనిట్లు. 3 యూనిట్లు ఎక్కువ కాబట్టి 5 యూనిట్లు పనిచేస్తున్నాడు. A అనే పర్సన్ 30 రోజుల్లో పని పూర్తి చేయగలడు కాబట్టి రోజుకి 2 యూనిట్లు చొప్పున పనిచేస్తున్నట్లయితే 30 రోజుల్లో 60 యూనిట్లు పనిచేయగలడు. ఈ 60 యూనిట్లు అనేది టోటల్ వర్క్. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించారు మరియు ప్రతి 3వ రోజు C వారికి సహాయం చేస్తాడు. సో ప్రతిరోజు ఎవరు పనిచేస్తారు? AB పనిచేస్తారు. ప్రతిరోజు AB ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు, కానీ ప్రతి 3వ రోజు మాత్రం C వచ్చి పనిచేస్తాడు. సో C ఎప్పుడెప్పుడు వస్తాడు? 3వ రోజు వస్తాడు, 6వ రోజు వస్తాడు, 9వ రోజు వస్తాడు, 12వ రోజు వస్తాడు. ఇట్లా 3 యొక్క మల్టిపుల్లో C అనే అతను వచ్చి పనిచేస్తాడు. 6 రోజుల తర్వాత A మరియు C పనిని వదిలి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు A ఎన్ని రోజులు పనిచేశాడు అనేది గనక అబ్జర్వ్ చేస్తే A 6 రోజులు పనిచేశాడు. రోజుకి 2 యూనిట్లు పనిచేస్తాడు. 6 రోజులు అంటే 12 యూనిట్లు A పనిచేశాడు. C కూడా 6 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. 6 రోజుల తర్వాత C వెళ్ళిపోయాడు అని అంటే C 3వ రోజు పనిచేస్తాడు, 6వ రోజు కూడా పనిచేస్తాడు. అంటే C 2 రోజులు పనిచేశాడని మాత్రం తెలుసు. C అనే అతను 2 రోజులు పని చేశాడు అని తెలుసు. ఆ 2 రోజుల్లో ఎంత పని చేస్తాడో తెలియదు, అది అట్లా ఉంచుదాం కాసేపు. 6 రోజుల తర్వాత A మరియు C వెళ్ళిపోయారు. ఇందులో టోటల్ వర్క్ లోంచి A వర్క్ తీసేశాము. మిగిలిన పనిని B ఒక్కడే 2 రోజుల్లో పూర్తి చేశాడు. B అనే అతను మొదటి 6 రోజులు కూడా పనిచేశాడు. AC వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2 రోజులు చేశాడు. అంటే మొత్తం 8 రోజులు పనిచేస్తున్నాడు. B రోజుకి 5 యూనిట్లు చేస్తాడు. అలా 8 రోజులు చేశాడు కాబట్టి 5 8 40 యూనిట్లు చేశాడు. B అనే అతను 40 యూనిట్లు పనిచేశాడు. ABC ముగ్గురు కలిస్తే పని అయిపోయింది అని చెప్పారు కాబట్టి మొత్తం పని అంటే 60 యూనిట్లు, అందులో AB ఇద్దరు కలిసి 52 యూనిట్లు చేశారు. అంటే 8 యూనిట్ల వర్క్ అనేది B చేశాడు, C చేశాడు. ఈ 8 యూనిట్ల పని C చేయడానికి 2 రోజుల టైం పట్టింది. ఈ 8 యూనిట్లని 2 రోజుల టైం పట్టింది. అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే మొత్తం పని C ఎన్ని రోజుల్లో చేస్తాడు అని. మొత్తం పని అంటే 60 యూనిట్ల పని. ఈ 60 యూనిట్ల పని C ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది కావాలి. 8 2 అయింది అని అంటే /4 అయింది. 60 / 4 అంటే 15 రోజులు. సో C ఒక్కడే పని మొత్తాన్ని 15 రోజుల్లో పూర్తి చేయగలడు అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్, the sum of ages of Raman and Sonia is 52. Raman is 4 years younger than Sonia and the age of Alka is 1.5 times of age of Sonia. Find the sum of ages of Raman, Sonia and Alka.
రామన్ మరియు సోనియా వయస్సుల మొత్తం 52 సంవత్సరాలు. రామన్ సోనియా కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. మరి పెద్దవాళ్ళు ఎవరు? సోనియా. సోనియా పెద్దవాళ్ళు. సోనియాకి రామన్కి మధ్య డిఫరెన్స్ 4 years అని చెప్పారు. వాళ్ళ ఇద్దరి యొక్క వయస్సుల మొత్తము కూడా 52 సంవత్సరాలు అని చెప్పారు. దీని నుంచి పెద్దవాళ్ళు ఎంతో కావాలి అని అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తే 56, 56లో సగం 28. దీని నుంచి రామన్ కావాలి అని అంటే 4 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి 24 సంవత్సరాలు. అల్కా వయస్సు సోనియా వయస్సు కంటే 1.5 రెట్లు. సోనియాకి 1.5 రెట్లు అన్నారు కాబట్టి 1.5 times చేయాలి, అంటే హాఫ్ యాడ్ చేయాలి. ఇందులో హాఫ్ అంటే 14 కలిపినట్లయితే 42 అల్కా యొక్క వయస్సు. రామన్, సోనియా మరియు అల్కాల వయస్సు మొత్తం ఎంత అని అడిగారు. వీళ్ళిద్దరిది, సోనియాది రామన్ది ఆల్రెడీ 52 అని తెలుసు. దానికి ఇప్పుడు అల్కా కలపాలి. ఈ 52ని 42ని కలిపినట్లయితే 94 ఆన్సర్ పెట్టచ్చు, లేదా ఈ మొత్తాన్ని కూడా మీరే యాడ్ చేయొచ్చు. ఏదైనా సరిపోతుంది. 94 సంవత్సరాలు 4వ ఆప్షన్ ఆన్సర్. Monthly income of Pant is 16,800 and the ratio of monthly expenditure to monthly saving is 5:9 respectively. The average monthly savings of Pant and Gill is 9,000. Monthly expenditure of Gill is 30% more than Pant. Then find the percentage of monthly income saved by Gill. Pant యొక్క నెలవారీ ఆదాయం 16,800 రూపాయలు. ఇక్కడ మనకి పంత్ ఉన్నాడు. ఆదాయం అంటే ఇన్కమ్ 16,800 రూపాయలు. అతని నెలవారీ ఖర్చు మరియు నెలవారీ పొదుపుల నిష్పత్తి. ఖర్చు అని అంటున్నారు అంటే ఎక్స్పెండిచర్, పొదుపు అంటున్నారు అంటే సేవింగ్స్. రేషియో చెప్పారు 5:9, అంటే మొత్తం 14 భాగాలు. దీన్ని మనం 14 భాగాలుగా డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క భాగము 1200కి ఈక్వల్. 14, 12, 2 0, 1200కి ఈక్వల్. ఒక్కొక్క భాగం 1200కి ఈక్వల్ కాబట్టి 5 భాగాలు అని అంటే ఇది 6,000 రూపాయలు అవుతుంది. ఈ 6,000 తీసేస్తే 10,800 అవుతుంది, లేదా 9 × 1200 చేసినా సరే మీకు 10,800 వస్తుంది. పంత్ మరియు గిల్ యొక్క సగటు నెలసరి పొదుపు. ఇక్కడ ఇంకొక అతని గిల్ అని ఉన్నాడు. వీళ్ళ ఇద్దరి యొక్క పొదుపు సగటు అనేది 9,000 రూపాయలు అన్నారు. అంటే ఇద్దరి యొక్క మొత్తం పొదుపు అనేది 18,000 కావాలి. ఆల్రెడీ 10,800 పంతుకుంది కాబట్టి మిగిలిన 7,200 అనేది పంత్ యొక్క గిల్ యొక్క పొదుపు. గిల్ యొక్క నెలసరి ఖర్చు పంత్ కంటే 30% ఎక్కువ. పంత్ కంటే 30% ఎక్కువ అన్నారు. 10% అంటే 600, 30% అంటే 600 × 3 1800. 1800 ఎక్కువ కాబట్టి ఇది 7,800కి ఈక్వల్. గిల్ యొక్క ఖర్చు తెలుసు, పొదుపు తెలుసు. ఎక్స్పెండిచర్ ని సేవింగ్స్ ని రెండింటిని యాడ్ చేసినట్లయితే 15,000 రూపాయలు ఇన్కమ్ అని తెలుసు. అడిగిన క్వశ్చన్, గిల్ యొక్క నెలసరి ఆదాయంలో పొదుపు శాతం ఎంత అని. పొదుపు అనేది 7,200 రూపాయలు. నెలసరి ఆదాయంలో అన్నారు కాబట్టి 15,000 రూపాయలు ఇంటూ 100. 3 0 3 0 క్యాన్సిల్ చేశాము. 15 4 సార్లు 60, 120/15 అని అంటే 8. కాబట్టి 48% పొదుపు ఉంటుంది. సేవింగ్స్ 48%, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, number of green balls in a bag is 5 more than number of red balls, which is 2 less than number of blue balls in it. The total number of balls in the bag is 25. Then the probability of drawing 3 different color balls when 3 balls are drawn from the bag will be. ఒక సంచిలో ఆకుపచ్చ బంతులు, గ్రీన్, రెడ్, బ్లూ, ఇవి 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆకుపచ్చ బంతుల యొక్క సంఖ్య ఎరుపు బంతుల సంఖ్య కంటే 5 ఎక్కువ. ఎరుపు x అనుకుంటే 5 ఎక్కువ అన్నారు కాబట్టి x + 5.
ఇది నీలం బంతుల సంఖ్య కంటే 2 తక్కువ. ఏది? ఇది. రెడ్ అనేది నీలం బంతుల సంఖ్య కంటే 2 తక్కువ. ఇది 2 తక్కువ అంటే మరి బ్లూ అనేది 2 ఎక్కువనే కదండి. 2 ఎక్కువ అంటే x+2 అనండి. సంచిలోని మొత్తం బంతుల సంఖ్య 25. ఇక్కడ మన లెక్క ప్రకారం x అంటే 3x + 7 = 25. 7 అటు వెళ్ళిపోతే 18 అవుతుంది. 3x 18 అంటే x అనేది 6 అవుతుంది. ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 11 అవుతుంది. 11 + 6 17 + 8 25. కండిషన్ సాటిస్ఫై. అయితే సంచి నుండి 3 బంతులను తీసినప్పుడు 3 వేరు రంగుల బంతులను తీసే సంభావ్యత ఎంత అని అడుగుతున్నారు. మొత్తం మన దగ్గర ఉన్నటువంటివి 25 బంతులు, అందులో నుంచి 3 తీస్తున్నాము. అన్నీ కూడా డిఫరెంట్ రావాలి అని అడుగుతున్నారు కాబట్టి ఒక గ్రీన్ రావాలి అంటే 11C1, ఒక రెడ్ రావాలి అంటే 6C1, ఒక బ్లూ రావాలి అంటే 8C1. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఒక్కసారి సింప్లిఫికేషన్ చూద్దాం. 11C1 అంటే 11 అవుతుంది, 6C1 అంటే 6 అవుతుంది, 8C1 అంటే 8 అవుతుంది. 25C3 అన్నారు కాబట్టి 25 × 24 × 23 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ రావాలి. డినామినేటర్ అండ్ డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అంటే అది 3 × 2 × 1కి ఈక్వల్. దాన్ని నేను 3 × 2గా రాస్తున్నాను. 8 3s 24 క్యాన్సిల్ అయిపోతాయి. 11 × 6 66 × 2 అంటే 132 డివైడెడ్ బై 25 × 23 అని అంటే మిడిల్ నంబర్ స్క్వేర్ -1 గా రాయొచ్చు. 24 స్క్వేర్ -1, 24 స్క్వేర్ అంటే 576 -1 అంటే 575. 132/575, 132/575 ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, a retailer purchases a batch of electronics at a market price of 20,000. The supplier offers a trade discount of 15% and an additional scheme discount of 5% on the price after the trade discount. What is the effective price the retailer pays after both discounts? ఒక చిల్లర వ్యాపారి 20,000 గుర్తించబడిన ధరలో అంటే మార్కెట్ ప్రైస్ అనేది 20,000 ఉన్నది. ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ కొనుగోలు చేస్తాడు. సరఫరాదారుడు 15% వాణిజ్య తగ్గింపు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడండి, 15% ఇస్తున్నాడు. అంటే 3,000 రూపాయలు తగ్గుతుంది. 3,000 రూపాయలు తగ్గి 17,000 రూపాయలు అవుతుంది. మరియు వాణిజ్య గుర్తింపు తరువాత తగ్గింపు తర్వాత వచ్చిన ధరపై అదనంగా ఇంకొక 5% తగ్గింపు అందిస్తున్నాడు. దీనిలో ఇంకొక 5% ఇస్తున్నాడు కాబట్టి 10% అంటే 1,700, 5% అంటే 850 రూపాయలు. ఈ 850 రూపాయలు కూడా తగ్గించామనుకోండి, 1000 తీసేసి 150 యాడ్ చేద్దాం. 1000 తీస్తే 16,000, ఇంకొక 150 యాడ్ చేయాలి, 16,150. 2 తగ్గింపుల తరువాత చిల్లర వ్యాపారి చెల్లించే అసలు ధర ఎంత? అతను పే చేస్తుంది ఇప్పుడు 16,150 రూపాయలు. మూడో ఆప్షన్ మన రైట్ ఆన్సర్. రైట్, ఇక్కడ నుంచి అన్ని రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతటితోటి ఆదివారం జరిగినటువంటి కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్ మరియు మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. స్టే ట్యూన్. నెక్స్ట్ సండే కూడా ఎగ్జామ్ రాయండి. ప్రతి సండే ఎగ్జామ్ జరుగుతుంది. మంచి క్వాలిటీ తోటి ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి విధంగా శ్రీధర్ సిసి ప్రెస్టీజియస్గా తీసుకొని మంచి క్వాలిటీ క్వశ్చన్స్ని మీకు అందజేస్తున్నారు. వీటిని మరీ ప్రాక్టీస్ చేసుకొని మీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుందని, మీ ఎగ్జామ్లో ఫైనల్ సెలెక్షన్ రావాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.